ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివాకాశీపురంలో అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల హాస్టల్లో అక్రమంగా రాత్రి సమయంలో బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లను ప్రైవేట్ వాహనంలో తరలిస్తున్న ఘటన బయటపడింది. స్థానిక జనసేన పార్టీ నాయకులు వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మీరు రోజు డైలీ ఇదే పైన మీకు మీరు ఆడికి వెళ్తున్నారు వెళ్ళిపోయారు, సెలవులు ఇచ్చేసారు. ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ తేలవచ్చు. మనం సారం తీసుకొని వెళ్దాం. ఆయన అది హాస్టల్ అనుకుంటారా, ఇంకేమైనా అనుకుంటారా? లేడీస్ హాస్టల్ ఎవరైనా పంపు కొట్టుకోవడం నీళ్లు పోతేనేమో మగవాళ్ళు లోనకి రావట్లేదు. గేట్ లైట్ మరి లైట్ కట్టుబట్టి ఎంత ఫాస్ట్ ఏంటి అంటే మీరు 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 స్కూల్లో రైస్ పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు డైలీ ఇదే పైన మీకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు మీరు? మీరేం మాట్లాడతారు? మీరేం మాట్లాడతారు? నిలబడి మీరు నిలబడండి. మీరేం మాట్లాడతారు అనుకుంటున్నారు? మీరేం బతిలాడకండి. మీరు చేసే తప్పు, మీరు చేసే తప్పులు ఆ వెహికల్లో రోజు రైసు హాస్టల్లో పిల్లలకి వెళ్ళాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా? చెప్పండి. మీరు కాళ్ళు పట్టుకోవద్దు, ఏం పట్టుకోవద్దండి. మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు. మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుందరు. కానీ ఇక్కడ ఎవరు కాదు, ఇక్కడ మీరు నిలబడండి. అసలు ఏంటి తిరుగుతున్నారు? మీ పేరేంటండి? మీ పేరు? మీరు ఎందుకు వచ్చారు హాస్టల్లోకి? కారు ఎవరు మాట్లాడారు? ఆ మేడం గారు మాట్లాడారా? మీరు బతిలాడకండి మేడం గారు, మీరు బతిలాడకండి. మీరు చేసిన తప్పు. మీరు ఒక ఎంప్లాయీ, మీరు ఎంప్లాయీ అయ్యుండి మీరు రైస్ రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలి? మీరు చెప్పండి. సుధాకర్ గారు కాదు, ఇక్కడ సుధాకర్ గారు పేరు దాటిపోయింది. కార్ తీసుకెళ్ళిపోతాను.